రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టాను సెన్సిటివిటీ గురించి. ఓకేనా, ఆ వీడియో కింద మీ మొబైల్ నేమ్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ మొబైల్కి పర్ఫెక్ట్గా సెన్సిటివిటీ చెబుతాను అని కూడా చెప్పాను అనమాట. చాలామంది కామెంట్ చేశారు. అండ్ అలాగే ఇంకోటి కూడా చెప్పాను, ఏ మొబైల్ నేమ్స్ ఎక్కువ కామెంట్ వస్తుందో ఆ మొబైల్ పక్కా చేస్తానని చెప్పాను అనమాట. ఓకేనా, చాలామంది ఎక్కువ చేసిన కామెంట్ వచ్చి వివో మొబైల్స్. వివో చాలామంది యూజ్ చేస్తున్నారు, నాకు కూడా తెలీదు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది పెట్టుకొని ఉంటారనేది. చాలామంది కామెంట్ చేశారు వివో మొబైల్స్. ఓకేనా, ఈరోజు ఈ వీడియోలో నేను ఆ కామెంట్లు బట్టి తీసుకుంటున్నా. 3 మొబైల్స్ అయితే కొంచెం ఎక్కువ కామెంట్లు వచ్చాయి, వివో, ఐక్యూ అండ్ వన్ ప్లస్ అనమాట. ఈ 3 మొబైల్ అయితే నేను పికప్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో వాటి సెట్టింగ్స్ అండ్ సెన్సిటివిటీ చెబుతాను. ఓకేనా, అలాగే మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, బ్రో నువ్వు వివో మొబైల్ యూజ్ చేస్తున్నావా, పర్ఫెక్ట్ సెట్టింగ్స్ ఎలా చెబుతావు అని మీకు ఒక డౌట్ వచ్చింది. అది కామన్ లేండి, సో అందరికీ వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వీడియో లైక్ చెప్పితే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి. ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయితే చేస్తాను. నేను వివో మొబైల్ యూజ్ చేయడం లేదు, కానీ మా గిల్డ్ మెంబర్స్ మంచిగా బాగా ఆడతారు. ఓకేనా, వాళ్ళ మొబైల్స్ కూడా వివో కొంతమంది దగ్గర కన్ఫర్మ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పునీత్ తీసుకుందాం. ఇతను చాలా అంటే చాలా బాగా ఆడతాడు. ఓన్లీ రెడ్ కొడుతున్నాడు చూడండి ఇక్కడ. అరే ఏమన్నా కొట్టాడా? ఇతనిది నాకు తెలిసి కన్ఫర్మ్గా వివో మొబైల్ అయ్యి ఉండాలనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను గేమ్ ప్లే చూద్దాం అండ్ అతని గ్రూప్కి పిలిచి తన మొబైల్ అడుగుదాం. ఓకేనా, అరే ఏమన్నా కొట్టాడు అసలు, మిస్ చేయనంటున్నాడు. ఎనిమి హెడ్ ఇస్తే అరే బ్రో ఏమన్నా కొట్టాడు అసలు. ఆ షాట్ ఇంకొక ఎనిమి జోన్లో అయిపోయాడు, కానీ 1v3 మొత్తం భలే కొట్టాడు చెప్పాలంటే. నైస్, అసలు పర్ఫెక్ట్ యాక్యురసీ ఆడుతున్నాడు. అండ్ వివో గేమింగ్ మొబైల్ కాదు కదా, అంత పర్ఫెక్ట్గా ఎలా కొడుతున్నాడు. అండ్ ఇంకోటి కూడా కొట్టేశాడు. అరే ఇది ఎలా కొట్టాడు బ్రో, నైస్ షాట్. అరే యార్ భలే కొట్టాడు ఏస్ అయితే. బ్రో పునీత్ బ్రో చాలా అంటే చాలా బాగా ఆడు. అండ్ నీ మొబైల్ నేమ్ ఏంటి అంటే మర్చిపోయాను బ్రో. నాది వివో మొబైల్ బ్రో. ఓకే, తనది వచ్చి వివో మొబైల్ అంట. సో వివో గేమింగ్ మొబైల్ కాదు కదా, అంత పర్ఫెక్ట్గా ఎలా ఆడుతున్నావు బ్రో. ఒకసారి నీ సెన్సిటివిటీ కస్టమ్ హెచ్డి నాకు పెడతావా? మీకు ఈ డౌట్ వచ్చిందో లేదో కానీ నాకైతే వచ్చింది. తనని అడిగాను, బ్రో ఇప్పుడు ఒక ఐఫోన్ తీసుకోండి, ఐఫోన్ అంటే ఐఫోన్ 12, 11, 7 అలా ఉంటుంది కదా, వివోలో కూడా ఏదైనా సంథింగ్ ఉంటుంది కదా, అంటే వివో వై, వివో జెడ్ ఏదో ఒకటి పక్కన ఉండాలి కదా అని అడిగితే, బ్రో వివో ఆల్ కంపెనీ సేమ్ ఉంటుంది కానీ ర్యామ్ వల్ల, ఓకేనా, ర్యామ్ వల్ల మాత్రం మారుతుంది అని అన్నాడు అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు తనది వచ్చి 8GB ర్యామ్, అంటే పునీత్. ఓకేనా, తనది 8GB ర్యామ్ వివో మొబైల్. ఓకేనా, కానీ ఇప్పుడు నేను సెట్టింగ్స్ చెప్పబోయేది అంటే సెన్సిటివిటీ వచ్చి 6GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు చెబుతాను. ఈ మధ్యలో ఎవరైనా పెట్టుకోండి. ఓకేనా, వాళ్ళకి మాత్రమే చెబుతున్నా సెన్సిటివిటీ. అండ్ 4GB ర్యామ్ వాళ్ళకి కూడా చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనరల్ 100 పెట్టుకోండి, రెడ్ డాట్ 10, మిగతావన్నీ 100. ఓకేనా, ఈ సెన్సిటివిటీ 6GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు ఈ మధ్యలో ఎన్ని జీబీలు ఉన్నాయో తెలియదు, వాళ్ళైతే పెట్టుకోండి. ఓకేనా, సో అండ్ 4GB ర్యామ్, 2GB ర్యామ్ మీకు కూడా చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కస్టమ్ హెచ్డి కూడా చెప్పేస్తాను, అంటే 6GB నుంచి 12GB ర్యామ్ వరకు. సో మీరు కస్టమ్ హెచ్డి ఏదైనా పెట్టుకోండి. ఓకేనా, అంటే మీకు అలవాటు ఉండేదే పెట్టుకోండి, పర్లేదు. కానీ ఫైర్ బటన్ సైజ్ వచ్చి 45 పెట్టుకోండి. ఫైర్ బటన్ సైజ్ వచ్చి 45, మీకు అర్థమైంది అనుకుంటున్నా. 6GB నుంచి 12GB ర్యామ్ వరకు ఫైర్ బటన్ సైజ్ వచ్చి 45 పెట్టుకోండి. అండ్ సెన్సిటివిటీ కూడా చెప్పేశాను. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు వివో మొబైల్స్లోనే 2GB ర్యామ్ నుంచి 4GB ర్యామ్ వరకు ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి చెబుతాను సెన్సిటివిటీ. ఓకేనా, సో మీది కొంచెం లో ఎండ్ డివైసెస్ కాబట్టి స్క్రీన్ అంత పెద్దగా తిరగదు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే జనరల్ నుంచి అన్ని 100 పెట్టుకోండి. ఓకేనా, వివో అంత పెద్ద గేమింగ్ మొబైల్ కాదు అని అనుకుంటున్నా. సో అన్ని 100 పెట్టుకోండి సెన్సిటివిటీ కూడా. అండ్ కస్టమ్ హెచ్డి మీరు కూడా ఏదైనా పెట్టుకోండి, పర్లేదు. ఇదే పెట్టుకోవాలని లేదు, మీరు ఏదైనా పెట్టుకోండి. కానీ ఫైర్ బటన్ సైజ్ వచ్చి నేను చెప్పినట్టు మాత్రం పెట్టుకోండి. ఓకేనా, సో ఫైర్ బటన్ సైజ్ వచ్చి 65 పెట్టుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫైర్ బటన్ సైజ్ వచ్చి 65 పెట్టుకోండి. ఇంకేమైనా కస్టమ్ హెచ్డి మీ ఇష్టం, ఏదైనా పెట్టుకున్నాడని, కానీ ఫైర్ బటన్ సైజ్ వచ్చి 65 మెయింటైన్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా 1 టెప్స్ అయితే పడుతుంది. ఓకేనా, వివో మొబైల్స్ మీకు చెప్పేశాను. 6GB ర్యామ్ నుంచి అన్ని మొబైల్స్ చెప్పేశాను, అంటే ర్యామ్ మొబైల్ కాదు. సో అన్ని ర్యామ్స్కి అయితే చెప్పేశాను. అండ్ ఇంకోటి కూడా ఉందన్నమాట, ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దీన్ని, అంటే వివో మొబైల్స్ 2GB ర్యామ్ ఎవరైనా పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ సెట్టింగ్స్కి వెళ్ళి పాయింటర్ స్పీడ్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పాయింటర్ స్పీడ్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒకటి వస్తుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే కింద చూస్తే మీకు ఒక చిన్న బార్ కనబడుతుంది. ఓకేనా, ఆ బార్ ఫుల్గా పెంచేయండి. దీనివల్ల మీకు కొంచెం స్క్రీన్ ఫాస్ట్గా తిరుగుతుంది. ఓకేనా, 2GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు అంటే వివో మొబైల్స్ మీరు పెట్టుకోండి, బాగానే ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. వివో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మీకు, అంటే వివో యూజర్స్కి. అండ్ సెకండ్ మొబైల్ వచ్చి ఐక్యూ అనమాట. అండ్ మీకు వివో సెట్టింగ్స్ చెప్పాను కదా, సెన్సిటివిటీ, కస్టమ్ హెచ్డి ఇవన్నీ నాది కాదు. ఇంతకుముందు పునీత్ గేమ్ ప్లే చూసారు కదా, నా ఓన్గా నేను చెప్పలేదు, అతన్ని అడిగి చెప్పాను అనమాట. తన సెట్టింగ్స్, తన సెన్సిటివిటీ. ఓకేనా, ఇప్పుడు ఆడబోయే ప్లేయర్ వచ్చి ఇతను ఓల్డ్ ప్లేయర్, ఇప్పుడు గేమ్ ఆడడం లేదు, కానీ కంటెంట్ అని చెప్పింది తను నా కోసం గేమ్ ఇన్స్టాల్ చేసి వచ్చాడనమాట. తనది వచ్చి ఐక్యూ మొబైల్. ఓకేనా, తను కూడా చాలా అంటే చాలా బాగా ఆడతాడు. తన గేమ్ ప్లే చూడండి అసలు.
ఏమన్నా కొట్టాడు ప్యూర్ రెడ్ షాట్, మళ్ళీ ప్యూర్ రెడ్ షాట్ కొట్టాడు. అరే ఓన్లీ రెడ్ కొడుతున్నాడు తను. గేమ్ ఆడి చాలా రోజులు అవుతుంది, నా కోసం ఇన్స్టాల్ చేసి వచ్చి ఆడుతున్నాడు అనమాట. అరే నైస్ ఓపీ. ఏమన్నా కొడుతున్నాడు ఇతను, కానీ డైలీ ప్రాక్టీస్ అయితే అసలు నిజంగా లెజెండ్ అయిపోవచ్చు. ఇంకొక వంట. అరే ఒక్కొక్క బుల్లెట్ అరే బ్రో ఒక్కొక్క బుల్లెట్ కొడుతున్నాడు ఒక్కొక్క ఎనిమికి. అరే అసలు మొబైల్ పవరా అతని పవర్ అర్థం కావట్లేదు. అంటే ఐక్యూ గేమింగ్ మొబైల్ కదా. సో అరే బ్రో ఓన్లీ 1 బుల్లెటే తీసుకుంటున్నాడు. ఒక ఎనిమి కనబడితే అయిపోతున్నాడు అంతే. అరే చూసారా ఓన్లీ 1 బుల్లెట్. అరే ఏమన్నా కొట్టాడా బ్రో. ఇతను గేమ్ ప్లే పెద్దగా చూపించాల్సిన పని లేదు, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. తన సెన్సిటివిటీ తన సెట్టింగ్స్ అడిగి మీకైతే పెడతాను, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. తన సెన్సిటివిటీ అయితే ఇప్పుడు చూపిస్తాను, బాగా చూడండి. తనది నాకు తెలిసి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని నేను అనుకుంటాను, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు కదా గేమ్ ప్లే కూడా. తనది జనరల్ 92, 90, 100, 100, 100, ఓకేనా. మీకు ఒక అర్థమైంది అనుకుంటా. అండ్ కస్టమ్ హెచ్డి ఎలాగైనా పెట్టుకోండి. అంటే 3 ఫింగర్, తను 3 ఫింగర్ ప్లేయరే. సో మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ బటన్ సైజ్ వచ్చి 45 పెట్టుకోండి, ఓకేనా. ఎవరైనా పెట్టుకోండి. అంటే 2GB ర్యామ్, 4GB, 12GB ర్యామ్. అంటే ఐక్యూ మొబైల్ అయితే గేమింగ్ మొబైల్, సో మీరు ఎలాగైనా పెట్టుకోండి సెన్సిటివిటీ ఇవన్నీ, ఓకేనా. నేను చెప్పినట్టు పెట్టుకోండి. అండ్ మీరు మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పాయింటర్ స్పీడ్ అని సెర్చ్ చేయండి. మీకు చెప్పాను కదా ఇంతకుముందు సేమ్. సో పాయింటర్ స్పీడ్ మీరు అక్కడ బార్ ఉంటుంది దాన్ని ఫుల్గా పెంచేయండి. దీనివల్ల మీకు కొంచెం స్క్రీన్ మూవ్మెంట్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ వచ్చి అలాగే సెర్చ్ చేయండి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అని సెర్చ్ చేయండి, ఓకేనా. కొంచెం టంగ్ స్లిప్ అయింది. అలాగే సెర్చ్ చేస్తే కింద అయితే ఉంటుంది అనమాట. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ 240 HZ అని సంథింగ్ ఉంటుంది, నాకు కూడా తెలియదు, తను చెప్పాడంతే ఇది పెట్టుకొని బాగుపడుతుంది అనేసి, ఓకేనా. అంటే ఐక్యూ మొబైల్. సో అదైతే పెట్టుకోండి. దీనివల్ల మీకు 1 ట్యాప్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందంటే ఓకేనా. అండ్ థర్డ్ మొబైల్ వచ్చి OnePlus అనమాట. OnePlus చాలా అంటే చాలా బాగా ఆడే ప్లేయర్ అయితే ఉన్నాడు. తన గేమ్ ప్లే అయితే చూసేయండి, ల్యాగ్ వద్దు. అరే ఏమన్నా కొట్టాడు అసలు. ఓపీ రెడ్ నెంబర్, అసలు ఓన్లీ రెడ్ కొడుతున్నాడు మనోడు కూడా. మూమెంట్ చాలా అంటే చాలా బాగుంది. సో చూద్దాం ఎలా కొడతాడు. నైస్ ఏమన్నా కొట్టాడు బ్రో ఆ షాట్. మనోడు మూమెంట్ ఇచ్చి ఎక్కువ ఆడుతున్నాడు. అండ్ OnePlus కూడా గేమింగ్ మొబైల్ అని నేను అనుకుంటున్నా మేబీ. సో చూద్దాం. OnePlusలో అంటే 4GB ర్యామ్, 3GB వీటికి డిఫరెన్స్ ఏముండదు. అది గేమింగ్ మొబైల్ కొంచెం బాగానే ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుంది, ఓకేనా. అరే నైస్ పర్ఫెక్ట్ రొటేషన్ ట్రాక్ కొట్టాడు అక్కడ. ఓపీ ఇతను కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఇతని సెన్సిటివిటీ కూడా అడుగుదాం, ఓకేనా. ఒక 1 ట్యాప్, సెకండ్ 1 ట్యాప్ లైన్గా కొట్టాడు బ్రో తను. అరే ఏమన్నా ఆడుతున్నాడా. ఇతను గేమ్లో పెద్దగా పెట్టాల్సిన పని లేదు, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. OnePlusలో లెజెండ్ లాగా ఆడుతున్నాడు అసలు. ముగ్గురిని కొట్టేశాడు బ్రో. తన సెన్సిటివిటీ అయితే అడిగేస్తాను ఇంకా ల్యాగ్ చేయకుండా, ఓకేనా. అంటే గ్రూప్ పిలిచి ఇవంతా అడగకుండా డైరెక్ట్గా పెట్టేస్తాను. తన సెన్సిటివిటీ వచ్చి చాలా తేడాగా ఉంది. 100, 0, 0, 50 అనమాట. అండ్ ఓబిటో సెన్సిటివిటీ చూపించాను. కస్టమ్ హెచ్డి వచ్చి ఇదన్నమాట, ఓకేనా. ఇతను 2 ఫింగర్ ప్లేయరా, ఓకే 3 ఫింగర్ ప్లేయర్. అండ్ ఫైర్ బటన్ సైజ్ వచ్చి 42. అండ్ ఒక్కసారి బాగా ఆలోచించుకోండి, ఎవరైతే 1 ట్యాప్స్ ఎక్కువ ఆడుతారో వాళ్ళు మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే సో రెడ్ అట్ ఇవన్నీ 0 ఉన్నాయి కాబట్టి మీకు బాడీ షాట్ అంత పెద్దగా ఆడలేరు, స్క్రీన్ కూడా అంత బాగా తిరగదు, ఓకేనా. ఎవరైతే ఓన్లీ 1 ట్యాప్స్ ఆడదాం అనుకుంటున్నారో OnePlusలో, అంటే OnePlus డివైస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఇదే పెట్టుకోండి, ఓకేనా. బాడీ షాట్ అంటే కొంచెం మీరే ఆడండి ఒకసారి, మీకే కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ కొన్ని మొబైల్స్ చెప్పలేదు కదా, సో మీరు ఇప్పుడు కామెంట్ చేయండి.